listen to this very carefully. చాలా జాగ్రత్తగా ఆలకించండి. అనేక మంది పాస్టర్లు చెప్తారు యేసుక్రీస్తు పశువులశాలలో జన్మించాడు. No, Lord Jesus was not born in a manger. పశువులశాలలో ఆయన Read the జన్మించాడు. Bible properly. బైబిల్ సరిగ్గా చదవండి. Mary laid him in a manger. మరియా ఈయన్ని పశువుల తొట్టిలో పరుండబెట్టింది. He was born in this world, ఆయన ఈ భూమిలో ఈ ప్రపంచంలో but జన్మించాడు. laid in a manger. కానీ ఆ పశువుల తొట్టిలో Now the పరుండబెట్టబడ్డాడు. Bible says బైబిల్ ఇలా that సెలవిస్తుంది. these magi ఈ జ్ఞానులు who brought forth these three gifts, 3 కానుకలు లేదా బహుమానాలు తీసుకొచ్చారు. they traveled afar from east. తూర్పు నుండి వారు చాలా దూరం ప్రయాణించారు. They are the men of Orient of great knowledge and wisdom. గొప్ప జ్ఞానము మరియు తెలివి గలవారు వీరు. And they traveled afar చాలా దూరం ప్రయాణించారు వీరు. because now they happen to follow a star in the constellation that they never seen before. ఇంతకు ముందెన్నడూ ఆకాశంలో చూడని ఒక తారను వారు చూసినందున వారు ఆ తారను అనుసరిస్తూ వస్తున్నారు. And as they followed the star for months of journey, అనేక నెలల ప్రయాణము వారు ఆ తారను చూసి అనుసరిస్తూ వస్తున్నప్పుడు the journey itself is a mysterious journey. ఆ ప్రయాణం ఒక మర్మంతో కూడినది. In ancient days, men always travel in the time of day. పూర్వకాలంలో ప్రయాణం అనేది ఎప్పుడు కూడా ఉదయకాలమే చేసేవారు. But these magi, కానీ ఈ జ్ఞానులు they traveled in the night. రాత్రిపూట ప్రయాణం చేశారు. Because that star that they saw in the east that happened to lead them to the place where Jesus was born. ఎందుకనగా తూర్పు దేశంలో వారు చూసిన ఆ నక్షత్రం అనేది యేసుక్రీస్తు ఎక్కడైతే జన్మించాడో అక్కడికి వారిని తోడుకొని వచ్చింది. Now I know that God has caused this star to twinkle. దేవుడే ఈ నక్షత్రము జన్మించేలాగా చేశాడని నేను And I can see a picture where we happen to wrap a gift in a wrapping paper and happen to put a bow. Similarly, the star was the bow where God was the gift. మనం ఏ రీతిగానైతే బహుమానం ఇచ్చేటప్పుడు దాన్ని అందంగా అలంకరించడానికి మీద ఒక చిన్న ఒక ప్రత్యేక ఆకర్షణని ఏదైతే పెడతామో ఆ రీతిగా దేవుడు ఆ నక్షత్రాన్ని ఆకాశంలో సృష్టించాడు తాను ఇచ్చే బహుమానానికి అటువంటి అలంకారంగా. Because Jesus was a gift for man. ఎందుకనగా మానవాళికి యేసుక్రీస్తు ఒక బహుమానమై The ఉన్నాడు. ribbon that you find upon a gift is the star that was twinkling that happened to shine and come upon the house of Jesus. ఏ రీతిగానైతే మనం బహుమానం మీద ఒక రిబ్బన్ ఆకర్షణగా ఉంచుతామో అదే రీతిగా దేవుడు ఆ నక్షత్రాన్ని యేసు అనే బహుమానం మీద ఆకర్షణగా ఉంచాడు. Listen to this. వినండి. Every man that's birthed out జన్మించే ప్రతి నరుడు కూడా had to die. మరణించాల్సి But ఉంటుంది. you know one thing? కానీ ఒక విషయం మీకు తెలుసా? This Jesus was birthed out. ఈ జన్మించిన యేసు అనేది He would never die ఆయన మరణించాడు. because there's no sin in him. ఎందుకనగా ఆయనలో